హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనము ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గటంలో కానీ కొన్ని విటమిన్స్ మనకు అందటంలో కానీ మనం కరోనా దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాడుకుంటున్నాం, మిలెట్స్ అనేవి వాడుకుంటున్నామండి. అయితే ఈరోజు మనము సజ్జ బిర్యానీ చేసుకుందామండి. సజ్జలతో బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది. మనం మామూలు బిర్యానీ కంటే కూడాను ఇది చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడాను. అయితే అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇవిగోండి సజ్జలు, నేను గ్లాస్ తీసుకున్నాను. అయితే ఇవి నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి. దగ్గరగా ఒక 9-10 గంటల వరకు నానియ్యి. వీటితో మనం చేసుకుందామండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బిర్యానీ ఆకు కానీ దీనికి సంబంధించిన ఓల్ గరం మసాలా దినుసులు మొత్తం తీసుకున్నానండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ తీసుకున్నాను. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, క్యారెట్ ఒకటి, బీన్స్ ఒక 5-6 తీసుకున్నాను. తర్వాత పెద్దలపై తీసుకున్నానండి ఒకటి. ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని శుభ్రంగా కడుక్కొని అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. మసాలా కూడాను ఫ్రెష్గా ఇప్పుడే నూరుకున్నానండి, అల్లం చిన్నులపాయ పేస్టు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. కొంచెం దీన్ని వేడెక్కనిద్దాం, అంటే నీళ్ళు ఉండే కదా, నీళ్ళు మొత్తం పోనిద్దాము. వేడెక్కిందండి. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ పెద్దగా ఏం పట్టదు, కొంచెం అయితేనే సరిపోయిద్ది. కొంచెం ఆయిల్ కూడా వేడెక్కనిద్దాం. పలావ్ దినుసులు మొత్తం వేసేసుకుందామండి. ఓకేనండి, అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు మనము ఈ కూరగాయలన్నీ వేసేసుకుందాం. పెద్దలపాయలు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు అండి, అయ్యే వేగిపోతాయి. పచ్చిమిరపకాయలు ఇవి కూడా కొంచెం వేగనిద్దాము. వేగిపోయింది అండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాం. వీటిని కూడా ఒకసారి తిప్పుకొని ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుందామండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ సజ్జలు తీసుకున్నానండి. 3 గ్లాసులు వాటర్ తీసుకుంటాను. మూడు గ్లాసులు నిండా తీసుకున్నానండి. నిండా 3 గ్లాసులు వాటర్ పోసేసుకున్నామండి. అదంతా తెరలకపోయినా పర్వాలేదు, ఇవి వేసేలోపు తెరులుతానే ఉంటాయి. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని సజ్జలు గాలించుకొని పెట్టుకున్నాను, ఇసుక బుసుక అదేం లేకుండా. ఇప్పుడు మనం ఈ సజ్జలను కూడాను వేసేసుకుందాం. నేను సజ్జల్ని కొంచెం దంచడం కానీ అదేం చేయలేదండి, బాగా నానిని కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. సజ్జలు చక్కగా వేసేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని తర్వాత మనం ఉప్పు కూడా వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఇదిగోండి, ఒక ఉడికిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము చూసి. ఇప్పుడు తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఇదిగోండి, అన్నం ఇట్లా చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఓకేనండి, సజ్జ బిర్యానీ ఎంతవరకు అయిందో చూద్దాం రండి. ఓకే, చక్కగా ఉడికిందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోనండి చూడండి. మనం ఏంటంటేనండి ఒకసారి కూడా మిక్సీ వేసుకోలేదు, బాగా నాన్ని కనుక ఇట్లానే వండేసేసుకున్నాను. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి చక్కగా ఉడికిందండి, కాకపోతే కొంచెం టైం పట్టింది అంతే. ఇప్పుడు దీని మీద మనము కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. ఇప్పుడు దించేసుకుందామండి మూత పెట్టుకొని. ఇదిగోండి చక్కగా సజ్జల బిర్యానీ రెడీ అయ్యింది. చక్కగా ఇదికి అది ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికింది, చాలా బాగుంది అసలు చూడటానికి. ఇప్పుడు నేను దీంట్లోకి చికెన్ కర్రీ అయితే వండుకున్నాను.
చికెన్ కర్రీ తినకూడదని అంటున్నారు, కానీ బాగా 100% ఉడికించుకొని చక్కగా తినొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నేనైతే చికెన్ కర్రీనే వండాను. ఇందులోకి మీ ఇష్టం వచ్చింది వండుకోవచ్చండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా చాలా బాగుందండి, అసలు నిజంగా బాగా ఉడికినాయి, సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుందండి. అసలు ఈ విధంగా చేసుకొని మీరు కూడా తినండి. సూపర్గా ఉందండి. మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.